హాయ్ అండి, గుత్తి వంకాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్. స్పెషల్ అంటే గుత్తి వంకాయ. నా బర్త్డే రోజు ఏంటిదంటావు? నా బర్త్డే రోజు చికెన్ మటన్ కాదు, గుత్తి వంకాయ అంటే నాకు ఇష్టం కాబట్టి గుత్తి వంకాయ కర్రీ వండుతున్నా. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ వండక. అప్పుడప్పుడు వండుతా కానీ ఈయన గురించి కొంచెం వంకాయ తక్కువ వాడుతున్నాం. చాలా ఇష్టం గుత్తి వంకాయ అంటే మాకు. నువ్వులు, పల్లీలు, సాజ్, చెక్క, గసగసాల, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అవన్నీ వేపుకోవాలి. పల్లీలు ఇంతకుముందుకే వేంపి పెట్టినా కానీ మళ్ళీ వేపుతున్నా. నువ్వులు, పల్లీలు అవన్నీ వేంపి మిక్సీ పట్టుకుంటే బర్త్డే రోజు చికెన్ మటన్ తెచ్చుకుంటారు కానీ నాకు అవన్నీ ఇష్టం ఉండదని గుత్తి వంకాయ కర్రీ వండిన ఫ్రెండ్స్. చాలా వండుకునేది అప్పుడు, బాగా వండేది గుత్తి వంకాయ. అందరం అక్కడ ఉన్నప్పుడు పిల్లలకి ఇట్లా. కాకపోతే ఇప్పుడు చాలా తగ్గింది. నాకు ఒకదానికే ఇష్టము, ఈయన కూడా తింటాడు కానీ కొంచెం మెడల నొప్పులు ఉన్నాయి కాబట్టి తక్కువ అవుతుంది. మా ఇంట్లో మా చిన్నోనికి ఇష్టము, మా చిన్న అబ్బాయికి గుత్తి వంకాయ అంటే. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే ఉన్నది గుత్తి వంకాయ, ఫేమస్ మాకు అది. గుత్తి వంకాయ వండి సాంబార్ చేసుకొని బగారా వేసుకొని చాలా బాగుంటుంది. మటన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. కాకపోతే ఈయన తినడు బగారా అంటే, బిర్యానీ అంటే అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. ఏమైనా వైట్ రైస్ కావాలి అని తింటాను, కూరలు ముక్కలు అవి కావాలి కానీ బగారాలు ఫ్రైలు ఇవన్నీ వద్దంటాడు. అందుకనే తక్కువ. పొద్దున సాయంత్రం ఉన్నదే ఇద్దరం కానీ పొద్దున కూర సాయంత్రం కూర వండుతాం, అట్లా చేయించుకుంటాడు ఆయన. ఏం చేస్తాం, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలా ఫ్రెండ్స్. అవునా? ఏమన్నా అంటే నువ్వు ఇంటికాడనే ఉంటున్నావు కదా, వండి పెట్టు. అంత బరువు అవుతుందా నీకు? ఇంటి దగ్గరే ఉంటున్నావు, వండి పెట్టు రా. వంటలు ఏం చేస్తావు అంటారు. మగవాళ్ళకి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇంటికాడ ఉన్నంత మందానికి ఎక్కువనే అవుతుంది పని. ఉన్న ఇద్దరం అయినా కూడా పొద్దున వదాము, మధ్యాహ్నం మళ్ళీ వండుకోవాలి, వంట చేయాలి, మళ్ళీ సాయంత్రం వండాలి. మళ్ళీ పొద్దున తిన్నది సాయంత్రం తిన్నాడు కర్రీ, మళ్ళీ సాయంత్రం వేరే కావాలి. అప్పటి నుంచి ఇదే కథ. పిల్లలు కూడా ఒక కూర తినకపోయేది, అప్పుడు కూడా రెండు కూరలు వండిపించేది. ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా అంతే. అప్పటి నుంచి పిల్లలైనా డాడీ అయినా రెండు కూరలు పొద్దున సాయంత్రం. మళ్ళీ అందులోకి సాంబార్ కావాలి, అందులోకి ఫ్రైలు కావాలి. ఒక కూర 3 పూటలు తింటామా అని అంటారు. మీ ఇంట్లో కూడా అలాగనే ఉంటుందా ఫ్రెండ్స్? చూడండి, మా ఇంట్లో అయితే మస్తు రిస్క్ పెడతారు వంటకాయలని. అయితే అంత మంచిగా చేస్తానో అంత ఇష్టంగా తింటారు కానీ మళ్ళీ చేయాలి, ఒక్క పూటకు ఒక్కో కర్రీ చేయాలి. అట్లా ఉంటుంది మా పని. మా ఇద్దరు అబ్బాయిలు అంతే, మా వారు అంతే. నాకు ఏది వేసుకొని తింటా, పెరుగు వేసుకొని తాగినా తాగుతా కానీ ఇక వాళ్ళకు వండుతా కాబట్టి అందులోనే నేను కొంచెం తినవలసి వస్తుందిగా. ఏం చేస్తాం, మొత్తం మొగోళ్ళ రాజ్యం అయిపోయింది. వాళ్ళు ఎట్లా చెప్పినా వినాలి. అవునా ఫ్రెండ్స్? మీకు కూడా ఇలాగనే ఉంటుందా ఇంట్లో పరిస్థితి? మాకైతే రిస్క్. సాయంత్రం అయిందంటే ఏం చేసినావు అంటాడు. ఇక తింటానికి కావాలి, కర్రీ కావాలి, అందులోకి ఇంట్లో కర్రీ అన్ని రకాలు చేయాలంటారు ఫ్రెండ్స్. సగం వంకాయలు వేగినాయి, మంచిగా కట్ చేసుకున్నా కదా వంకాయలు అన్నీ దగ్గరికి వేంపిన.
అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే చేదు ఉంటుంది, చేదు ఉంటుందండి. మంచిగా వేగాలి. వంకాయ ఎంత మంచిగా వేగితే అంత కర్రీ మంచిగా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉన్న కూర ముక్క చేదు ఉంటుంది. తీసిన అప్పటి నుంచి కొంచెం గుత్తి వంకాయ ఎలా వండాలంటే అలా వండుకొని తింటాను నేను. కానీ ఏదైనా అంతేగా, కాకపోతే ఒక్కలం కాదు కదా, ఒక్కలం తినలేం కదా. నలుగురు ఉంటేనే వండబుద్ధి అవుతుంది. ఒక్కరికి చేయాలంటే రిస్క్ ఉంటుంది. ఇద్దరం చేసుకోవాలంటే నాకు ఏమైనా నలుగురికి వండి పెట్టాలి, నలుగురికి మంచి కడుపు నింపాలి. అవునా ఫ్రెండ్స్, వాళ్ళు తింటే చాలు అన్నట్టు ఉంటుంది నాకైతే. ఏడికి పోయినా మాత్రం వంట తప్పది. అన్నీ వేగినాయి చూడండి, వంకాయలు మంచిగా వేగినాయి. మళ్ళీ వంకాయలకు మసాలా పెట్టుకోవాలి కదా. మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఇవన్నీ కొంచెం పల్లీల పొడి కలిపి ఇదంతా మిక్సీ చేసుకొని ఇక ముక్కలకి మసాలా పట్టించుకోవాలి కదా. ఆ ముక్కలకు మసాలా పట్టించి పక్కకు పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు అంటారు మగవాళ్ళు ఫ్రెండ్స్. ఏం చేద్దామంటారు. అందరికా నాకు ఒక్కదానికైనా ఇట్లా అర్థం కాదు. ఓసారి మైండ్ అంతా ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతుంది. వాళ్ళనే వరకు ఎంత చేసినా కూడా ఏంది, ఇంత ఇబ్బంది పడ్డా కూడా ఏంది, చేసిన ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకో ఈ మగవాళ్ళు అనిపిస్తుంది. మగవాళ్ళు అయి పుట్టింది బెటర్ అనిపిస్తుంది ఒకసారి. ఈ ఆడపిల్లలకి ఎందుకో ఇంత వండాలి, పెట్టాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, మనకు నచ్చినట్టు ఉండొద్దు అంటారు. అవునా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాగనే ఉంటుందా? మనకు నచ్చినట్టు బతకొద్దు, మనకు నచ్చినట్టు ఉండొద్దు, వాళ్ళకి నచ్చినట్టుగానే మనం ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు వండాలి, వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టాలి అంతే. మరి నువ్వు తిన్నావా, వండావా, ఎట్లా ఉంది అని కూడా అడగరు మనల్ని. కానీ ఏమన్నా అయితే అన్నీ రాపించుకుంటారు. ఏది కాలు నొచ్చినాయి, ఏళ్ళు నొచ్చినాయి, తలకాయ నవని అన్నీ రుద్దిపించుకుంటారు. అగో మసాలా పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. వంకాయలకు మసాలా పెడుతున్నా. ఏది నచ్చినా అన్నీ రుద్దిపించుకుంటారు. మనకేదన్నా వచ్చిందంటే కనీసం తలకాయ వస్తుందన్నా కూడా ఇంత జ్వరం వస్తుందన్నా చాయ్ పెట్టి ఇవ్వరు మగవాళ్ళు. అట్లా ఉంటుంది. కానీ అందరూ అట్లా ఉండరు. మగవాళ్ళు చాలా మంచిగా ఉంటారు కొంతమంది. మా ఇంట్లోనైతే మా పిల్లలంతే, మా వారంతే, పొయ్యి కాడికే పోరు. నైట్ కాళ్ళు ఏమో గుంజినాయి, మస్తు నీరసంగా అయిపోయింది. అయినా కూడా పొద్దున లేచి మళ్ళీ చేసుకుంది తప్పదు ఫ్రెండ్స్. కనీసం జ్వరం వచ్చినా కూడా నేను చేస్తా, ఇది చాయ్ తాగు, ఇది పెట్టిస్తా, ఇది కావాలన్నా ఇది చేస్తా, నువ్వు కూర్చో అని కూడా ఎన్నడైనా అన్నాడు. ఇప్పటి వరకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ అబ్బా, కొంచెం అట్లా చేసేటోళ్ళు చేయకుండా అట్లా మాట్లాడినా కూడా ఎంతో తురుతుంటుంది కదా ఫ్రెండ్స్. వాడోళ్ళకి కొంచెం అన్నీ కొద్దిగా ఇస్తే చాలు. ఇక కొంచెం మనం మంచిగా చూసుకుంటూ ఆగం కదా ఆడలో, అట్లుంటుంది. కనీసం మరి చాయ్ తాగు, ఈ చాయ్ పెట్టిస్తా, నీ జ్వరం వచ్చింది, మన కాళ్ళు నొప్పి అయ్యి అసలు అడుగు తీసి అడుగు పెట్టరాకున్నా కూడా లేచి వండిపెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అంటుండు. కానీ లేచి మరి చేసుకుంటా, మరి చూపిస్తాపా అన్నాడు. కానీ మళ్ళీ నేను బతలాడితేనే తీసుకొని పోయి చూపించుకొచ్చిండు హాస్పిటల్కి. అంత కాళ్ళు నడవరాకున్నా కూడా లేచి వండి పెట్టాలి, అన్నీ చేయాలి, కూరలు పూలు అన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఏం చేద్దాం, అట్లుంటుంది మగవాళ్ళ పని. మనకేదైనా నచ్చిందంటే వాళ్ళు ఇది అంటారు కానీ ఏది అయ్యో అన్నారు. కానీ
అన్నీ చేసి పెట్టాలి. అందరూ ఉండరు కదా అట్లా, కొంతమంది అంటే మా ఇంట్లోనే ఉంటారు అట్లా, కొంతమంది మంచిగా చూసుకుంటారు. ఏది నచ్చినా బాగానే చేసి పెడతారు కొంతమంది ఇంట్లో, కానీ మా ఇంట్లో అయితే అవన్నీ లేవు ఇంతవరకు. ఉల్లిగడ్డలు వేసి ఎంపుతున్నా, టమాటా ఉల్లిగడ్డ. చూడండి ఫ్రెండ్స్, ముక్కలకు మసాలా పట్టించిన మంచిగా. ఉల్లిగడ్డ టమాటా ఉడుకుతుంది. ఎంత అయింది ఉడికిన టమాటా ఉల్లిగడ్డ అంతా దగ్గరికి వచ్చింది. అది మంచిగా వేగినాక అది అల్లం పేస్ట్, నూనెలో మంచిగా వేగాలి కదా. ఉల్లిగడ్డ టమాటా మంచిగా వేగి అల్లం పేస్ట్ వేయాలి, పసుపు వేసి మంచిగా మగ్గినాక ఇంత ఉప్పు వేసి కారం వేయాలి. ఆ పెద్దోడు తినడు వంకాయ కర్రీ, కానీ మా చిన్నోనికి చాలా ఇష్టం గుత్తి వంకాయ అంటే. ఎప్పటికెప్పుడైనా పోతే చేయించుకుంటాడు, అమ్మ నాకు ఇష్టంగా కావాలని తెచ్చిస్తే చేసి పెడతా. మళ్ళీ అందులో కారం వేయాలి కదా, ఉప్పు కారం. కొంచెం కారం కొంచెం ఉప్పు వేస్తున్నాను చెప్తున్నా. మైక్ ఉంది కానీ పెట్టుకోవడానికి, ఆ సప్పుడు ఆ టీవీ సప్పుడు అవన్నీ వచ్చినాయండి. అందుకని మళ్ళీ సపరేట్గా మాట్లాడి మళ్ళీ పెడుతున్నా. డబల్ పని అవుతుంది. బర్త్డే రోజు మటన్లు చికెన్లు తెచ్చుకొని పార్టీ చేసుకొని తింటారు, కానీ అబ్బో మనకు అవన్నీ నచ్చాయి. అందుకనే వంకాయ కర్రీ, అన్నం, సాయంత్రంతో మళ్ళీ సాంబార్ చేసుకున్నాం. అది పట్టింది నువ్వులు పల్లీల పేస్ట్. అవి మంచిగా ఉడికినాక, టమాటా ఉడికినాక అందులో పోయాలి. హిస్టర్ కావాలి, లోడ్ అవుతలేదు. వంట వీడియో పెట్టుకుందామంటే ఎందుకో ఫ్రెండ్స్, హిస్టర్ కావాలి పెడితే ఫేస్బుక్లో హిస్టర్ కావాలి రెండింటికి పోతాయి అనుకుంటే అందులో లోడ్ అవుతలేదు. చాలా లాంగ్ ఉండే వరకే చాలామంది పెట్టుకుంటారు, మనకు ఎందుకు నడుస్తలేదు అర్థం కావట్లేదు. ఏమైనా యూట్యూబ్లో ఒక్కటే నడుస్తుంది నాకు, ఈ వంటలన్నీ అన్నిట్లలో పెట్టాలని ఉంటుంది, కానీ చాలా నెట్ అవుతుంది. ఇంట్లో నెట్ కలెక్షన్ వైఫై పెట్టించుకో. యూట్యూబ్ అంటే వీడియోలు అంటేనే ఒక్కొక్కరికి, మా వాళ్ళకి నీకేం పని లేదా ఎప్పుడు యూట్యూబ్ అంటావు వీడియోలు అంటావు అది ఇది అని అంటారు ఫ్రెండ్స్. ఊర్లలో పోయినా మన కాడ అయినా యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా అన్నారు, కానీ తెలియని వాళ్ళు అదే కథ. నీకేం పని లేదు వీడియోలు తీస్తే ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అంటారు. అట్లా ఉంటుంది మన వాళ్ళది. మన ఫంక్షన్ పోతే ఒక్క వీడియో తీయలే, ఒక్క ఫోటో తీయలే,
ఎట్లా పోయినా అట్లానే వచ్చినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న నా బర్త్డే రోజు తీసిన ఫ్రెండ్స్. మళ్ళీ అదే చీర కట్టుకొని ఇంకో చీర కూడా ఉంది కానీ చింతపండు విసుకుతున్నా. కొంచెం 2-3 రెక్కలంతా వేసిన చింతపండు. అవి మంచిగా చిక్కగా కావాలి, మంచిగా ఉడకాలి. దగ్గరికి అయినాక అప్పుడు ముక్కలు వేయాలి, వంకాయ ముక్కలు. మేము ఇలా వండుకుంటాం ఫ్రెండ్స్. మరి మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అప్పటి నుంచి ఇప్పటివరకు గుత్తి వంకాయ అంటే నేను ఎప్పుడు వండినట్టే వండుతా, కొత్తగా అస్సలు ట్రై చేయను. చూడాలి కదా ఉప్పు, టేస్ట్, ఉప్పు కారం కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది. ఉప్పు అన్నీ అయిపోయింది, దగ్గరికి అయింది. చూడండి ఫ్రెండ్స్. వంకాయలు వేస్తున్నా. మరి వంకాయ ఇష్టం లేని వాళ్ళని ఎవరికి ఉండదు, అందరికీ తినబుద్ధి అవుతుంది. గుత్తి వంకాయ అంటేనే అందరికి ఇష్టం కదా ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా. చాలా టేస్ట్ అనిపించింది మాకైతే, ఎంత బాగుందో అసలు. కాకపోతే కొన్నే వండిన, ఒక 10 ముక్కలు ఉన్నట్టుంది అంతే వంకాయలు. చాలు, ఇద్దరేం కదా, మళ్ళీ అది అట్లా ఒక పూట తింటాడు, మళ్ళీ ఇంకేమైనా చేయలేదా అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అని కొంచెం వండిన. ఆ కొంచెం కూడా తిన్నాడు మంచిగానే, సరిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తున్న లాస్ట్కు, పుదీనా కొత్తిమీర కొంచెం ఉండే ఇంట్లో, కొంచెం వేసి ఉడికేటప్పుడు ఒక మటన్ తిన్నట్టుగా అనిపించింది. మటన్ తోటి కూడా కడుపు నిండుగా తినాం కానీ చాలా బాగా అనిపించింది. చికెన్ మటన్లు కూడా అంత తినబుద్ధి కాదు కానీ కర్రీ, కూరగాయలు, ఈ గుత్తి వంకాయలు, సాంబారు ఇలాంటివి అంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. నా బర్త్డే రోజు గుత్తి వంకాయ వండినంటే అదే గ్రేట్ అనుకోవాలి నేను. ఏడికి బయటికి వెళ్దామన్నా ఏడికి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ మగవాళ్ళు. పెళ్ళి రోజు నాడంతే, బర్త్డేకి అంతే, దేనికైనా అంతే. కనీసం బయటికి గీడి దాకా పోయి ఏమైనా తినేసి వద్దామన్నా కూడా పోనీయడు మా ఆయన అయితే. ఇది తింటే వస్తారు, అది ఎట్లా, ఇది ఇట్లా, అది బొద్దింకలు ఉంటాయి ఇంట్లో. వాళ్ళని అడిగేదానికంటే ఇంట్లో చేసుకొని తినేది బెటర్ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అయింది గుత్తి వంకాయ కర్రీ. టేస్ట్ చూస్తున్నాం, చాలా బాగుంది. 2 ముక్కలు పెట్టుకొని తింటున్నాం. ఆయనది కనిపిస్తలేదు, నాది ఒకదాన్ని కనిపిస్తుంది, సైడ్కి ఉన్నాడు ఆయన. చాలా బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చూస్తురు కానీ లైక్ కొడతలేరు ఫ్రెండ్స్. చూడాలి మీరు, కొద్దిగానే